ప్రభు మాట్లాడుతున్నాడు. మనము లేచి దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి. మనము లేచి ప్రార్థించే వారిగా ఉండాలి. మనము ఎవరికైతే దేవుని కోసము లేచి దేవుడి కోసం పరిగెత్తుకుంటూ వస్తారో వారి జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. వారి జీవితంలో సంతోషము, సమాధానము ఏది ఉన్న దేవుడు తీరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. చూడండి, సముద్రాల దగ్గరికి పోయి మనము చూస్తే ఆ సముద్రాలలో ఉన్న నీళ్లు ఎగిసి 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 లేచి లేచి పడతాయి. సముద్ర నీళ్లు ఎట్లా పడతాయి? లేచి లేచి పడతాయి, లేస్తాయి పడతాయి, లేస్తాయి పడతాయి. మరి చెర్లలో ఉన్న నీళ్లు లేస్తాయా? చెప్పాలి. చెరువులో ఉన్న నీళ్లు లేచి కింద పడతాయా? పడాయి. అదే సముద్రంలో ఉన్న నీళ్లు లేస్తాయి కింద పడతాయి, లేస్తాయి కింద పడతాయి. చూడండి, లేనటువంటి చెరువు ఎండిపోతుంది, లేచి పడినటువంటి సముద్రము దాని జీవిత కాలంలో ఎండిపోదటండి. హల్లెలూయా. విశ్వాస జీవితంలో లేచి ప్రార్థన చేసే అనుభవము ఉంటుందో, లేచి దేవుని కోసం పరిగే జీవితము ఉంటుందో, ప్రార్థన దగ్గరికి ఆదివారం దినాన 10 గంటలకు ప్రార్థన అనగానే ఎవరైతే ఉరుక్కుంటూ ప్రార్థన కోసం లేచి ఉరుకుతస్తారో వారి జీవితంలో ఎండిపోని అనుభవం వారు చూడరండి. హల్లెలూయా. సముద్రం ఎండిపోవడం చూస్తామా మనము? చూడము. చెరువులు ఎండిపోతాయి, కాలువలు ఎండిపోతాయి, కానీ సముద్రము ఎండిపోవడం మన కళ్ళారా మనము చూడము. ఎందుకు అంటే లేచే అనుభవం సముద్రానికి ఉంటుంది. మనము కూడా ఈ చెరువుకు లేవని చెరువుగా ఉండిపోతే అలాగే ఉంటుంది, అలాగే ఎండిపోతుంది. కాబట్టి మనము లేవాలి, దేవుడి కోసం లేవాలి. అందుకే అంటారు, లేవు తేజరీలము నిన్ను ఉత్తేజపరుస్తాను అని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరులారా, మన జీవితంలో విశ్వాసముతో ఉండి దేవుని కోసము లేవాలి, దేవుని ప్రేమించడం కోసము లేవాలి, దేవుణ్ణి ఆరాధించడం కోసం లేవాలి. నువ్వు ఎవరిని మహిమపరిచే వారిగా ఉంటున్నావు, నువ్వు ఎవరిని గణపరిచే వారిగా ఉంటున్నావు ఈ లోకంలో అనేది మనము గమనించుకోవాలి. మనము ఎవరిని సంతోషపరుస్తున్నాం? మనకున్నటువంటి ఆధారము మన దేవుడే.